హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక సరికొత్త వీడియో, కొంచెం ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎందుకంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా, కృపా చేతుల గుండా ఆ డబ్బులన్నీ ఎలా ఖర్చు పెట్టిస్తాననేది ఈ వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేసేయండి. కృప నాకు తెలిసి డబ్బులు లెక్కేస్తూ ఉంటుంది, ఏం కొందాము, ఏం ఖర్చు పెడదామని. కానీ కృప ఖర్చు పెట్టే విషయం తనకి తెలుసు. ఓయ్ కృప, ఏం చేస్తున్నావు లోపల? ఏదే అటు తిరిగా? ఆహా, ఓహో, చేతి నిండా డబ్బుంటే కృపమ్మ నీకు ఇంటి నిండా చుట్టాలే. నువ్వు ఎంత లెక్కేసినా దాంట్లో ఉండేది 32,000 మాత్రమే. నువ్వే ఖర్చు పెడతావా 32,000? ఏ లెక్క మళ్ళీ? చేతి నిండా డబ్బుంటే కృప నీ ముఖమంతా కలకలాడుతుంది. అయ్యో అమ్మమ్మమ్మ. 7 8 9 10 11 సరే అయితే 12 13 14 15 16 17 18 19 20 21 22 23 వాళ్ళు వచ్చేలోపు అక్కడ కంపలాగాలి, ఇలాంటి రోడ్డు మీదనే దించేసి వెళ్ళిపోతారు. పని తర్వాత ఈ కావాలంటే మళ్ళీ లెక్కేసుకుందాం. చూడండి డబ్బు ఎంత పని చేపిస్తుంది. ఏ కృప, గాంధీ తాత కళాదాలు పగిలిపోండాయి. గాంధీ తాత కళాదాలు పగిలిపోంటే దొంగ నోట్లు అంట. ఏడా 17 నువ్వు లెక్కేసింది. 17 అంటుంటే 2 3 4 5 6 7 8 9 10 10 10 11 12 13 14 15 16 70 30 40 50 39 20 ఎంత ఉంటుంది? 2 కలిపితే 20 కాగితాలు 20 కాగితాలు కలిపి 40 కాగితాలు టోటల్. 20,000 20K. నువ్వు లెక్క ఇవ్వాలి కానీ దిష్టి తగలద్దు మనక. నువ్వు వెళ్ళే కంపలాగేద్దాం. పట్టుగా పట్టి ఏడపోయినావు రాత్రే? రాత్రి వచ్చింది, అన్నం తినేసి వెళ్ళిపోయింది, మళ్ళీ రానట్లే. పట్టి హోలీ పండుగ అందరికీ, హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ సెలవు ఈరోజు. అరుగో పూసుకుంటే వాళ్ళు. ఈరోజు మన వీధి సందడే. ఆయ్ పీవక్క. ఈ తడికి నూరికే తీసేయచ్చు, ఎందుకంటే మొన్నసారి ట్రిప్ వచ్చినప్పుడు మా ఆయన తీసేసి మళ్ళీ కట్టి ఊరిని అట్ట పైన పెట్టినాడు ఆ గుంజలు నాటి. ఇది మాత్రం తీయాలి. దీనికి కానీ తడిగ్గా టెస్ట్ అంటే, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ట్రాక్టర్ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, అందుకని ఇక్కడే దించేస్తున్నారా. ఇక్కడ మాకు అడ్డమైపోతున్నది. ఇదిగో మా ఆయన 2 రాత్రులు మేలుకొనేసి రాయినంతా అటు మోసాడు. రోజు అలాంటి బాధ లేకుండా ఈరోజు ఈ తడికైతే తీసేస్తాను, అంటే నేరుగా ఆ ట్రాక్టర్ ఇంట్లోకి వెళ్ళడానికి. పొట్టి ఎలాంటి సహాయం చేయడు, తినడం, పడుకొని నిద్రపోవటం, తిరగటం అంతే. స్తంభం దాకా తీయాలన్నారు వాళ్ళ. పొట్టి కట్లెత్తుకుపోయి ఇంట్లో ఎద్దురా.
ఉరకడు పలకడు. రాత్రి లేదు ఇంట్లో. లేదు, అన్నం తినేసి వెళ్ళిపోయింది. ఇక్కడేసి గుట్టగా ఎత్తుకెళ్ళి పెడేసేస్తా అంట. అబ్బా ఎండ మాత్రం వాంగిచ్చేస్తుందండి. దడైతే దాకా తీసేసాను. ఇప్పుడు ఇదంతా కట్టాలి. ఇలాగ దడి కట్టేసుకుంటాను. కృపా ఇది రావట్లేదు. కృపా ఇది రావట్లేదు. ఎండ చిన్న ఎండ కాదు. మేట్రో ఆడ పెట్టేసా. మేట్రో నేను కూడా అర్థం కాకుండా చెప్పా. ఏం చేస్తున్నావా? ఓయ్ అది కాదా సౌండా? ఏం చెప్పా? చాలా మంచిది ఎండలకి. అమ్మగా మజ్జిగ వాసన వస్తుంది. నేను మా పెద్ద బాబుని నీళ్ళు పోసుకునేటప్పుడు నెలలప్పుడు ఇదే టైంలో రోజు కొంచెం పాలు తెచ్చిదండి నాకు. కాసుకొని నేను చేసుకొని తాగితే మంచిదని అది గుర్తొచ్చింది అప్పుడు. ఒక గ్లాస్ ఈ కృప తాగాలి ముందా. అయిపోయిలా ఏమో చాలా వచ్చింది అన్న. చాలా వచ్చింది, చాలా వచ్చింది కృప. అయిపోయిలా కొంచెం చిలికేసి తాగదాం మజ్జిగ. గ్లాస్ తాగుతా. కొంచెం దాంట్లో వేస్తే అది కరింపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వేస్తే బాగుంటుంది. ఇంకా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి ఇవన్నీ అట్లనే ఫ్రెష్గా తాగేస్తా. మజ్జిగి ఎండలకి చాలా చల్లగా ఉండి మంచిది. మా ఆయన వేడి చేసింది అనేసరికి మనం కొంటే కొంచెం వస్తాయి. అదే మనం చేసుకుంటే మరిగిన్నే వస్తాయి పాలు తెచ్చుకొని చేసుకుంటే. అందుకని రోజు ఒక కొంచెం తెచ్చుకొని మజ్జిగ చేస్తా అంట ఇంట్లోకి. ఎండలకాలం పోయిన దాకా తాగుతావయ్యా? ఒక గ్లాస్ 5 రూపాయలయ్యా. డబ్బులు కట్టి తాగాలి ఎవరైనా సరే. చల్లగా ఏమైనా మన ఇంట్లో చేసుకుంటేనే దాని లెక్క వేరే. కొన్న వాటికి ఇది చాలా తేడా ఉంది. ఇంకా దీంట్లో కరివేపాకు, ఎర్రగడ్డలు, అల్లము, పచ్చిమిర్చి, పుదీనా కాదు కొత్తిమీర అవన్నీ వేసుకొని తాగితే ఇంకా బాగుంటాయి. ఈసారి ఇంకో రోజు చేద్దాం అట్ట. ప్రస్తుతానికి ఇట్లాగే తాగుదామా. చల్లగా పోతున్నాయా. నిన్న ఎండకి తిరిగి వస్తే పుచ్చకాయ ఇచ్చావు, ఈరోజు మజ్జిగ చేసి ఇచ్చావు. ఏమో అనుకోకుండా జరుగుతున్నాయి ఇలాంటి. పసురా దబ్బరున్నాయి ఇంకా పిల్లలకి మనకి అందరికి. ఇంకా కొయ్యలాగేస్తే ఆ కొయ్యలాగి గోడ దోసేస్తా బాగుంటుంది. ఇంకా ఆడదాకా ఖాళీ ఉంటుంది. ఇంకా బండి ట్రైన్ తిప్పుకోవచ్చు. ఏమి ఇంకా రాలేదా? ఎండ కదా, ఎండ చూసుకొని వస్తారు అనుకుంటా. పొద్దున ఫోన్ చేస్తే లోడ్ చేయలేదని చెప్పినోళ్ళ. ఇంకా లోడ్ చేసుకుని ఎండకు వస్తారు. ఎండకు చేయలేకేమో ఎండ చూసుకొని వస్తారేమో అనుకుంటున్నాను నేను. చాలా హై లోతుగా పెట్టేస్తున్నాం కదా. అప్పుడు ఫస్ట్ పూరీలు తినేటప్పుడు పందులు వేసినప్పుడు వేసిన గుంజ ఇది, పందులకి వేసింది ఇది.
చాలా లోతుకి వెళ్ళిపోయినట్టుంది పాపం. తాగినా మజ్జిగ వెళ్ళవంతా మా ఆయన ఈ ఎండకి ఆ ఒక్క గుంజకి తీసేలేక శక్తి అంతా ఎండకి దారపోసినట్టు అయ్యింది. అయ్యో వద్దులే ఎట్టయ్యా కాసేపు నాన్నయ్యా ఆ విధంగా అనుల్లా కాసేపు ఉండి నాన్నది లోపు గోడలు దోసేద్దాం. ఈ గోడలు దోసేద్దాం లోపు నాన్నది కాసేపు. ఈ వద్దులే నాన్నయ్య కాసేపు నాన్ని నాన్న అప్పుడు రాయలు కదా కింద ఉండేటివే అందువల్ల అది మామూలు మట్టి అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసిందియా ఒరే ఏమయ్యా నిజంగా హ్యాట్సాప్ నేను ఏందో అనుకుంటా అన్న కానీ దేనికైనా జాగ్రత్త చెప్దాం అనుకుంటున్నా మనసులో అంతే. కర్రలు కదా తగలుతాయేమని. వెరీ గుడ్. తెలివి ఉండాలి నిజమే. కొంచెం చిన్న తెలివితో వచ్చేసిలా భలే లాగేవియా నిజంగా. అది ఊగుతున్నది కానీ పైకి వచ్చేదిలే. అది పడతలే బుడుపులా తీసుకుపో ఏందబ్బా అమ్మిడికి తీసుకొస్తా అన్నాడు అనుకుంటా అన్న. ఏమయ్యా నువ్వా ఏందంటే చూపించడానికి తీసుకొస్తుంటే అంటే కొడం చూడు తుబ్బట్టు పిండి చూపించడానికి తీసుకొస్తుండేమో అనుకుని అట్ట చూస్తున్నా కానీ తొండ చూడలే నేను. ఇల్లు ఇటుకరాయలు ఉన్నాయా అట్లన్నా. రాయి అయితే వచ్చిందండి. ఇలా నేను ట్రాక్టర్లు వస్తాయి కావాలని అక్కడ దాకా కంప తీసేసాను. లారీ వచ్చింది. లారీ ఆడ తిరగద్దా, లారీ అయితే అసలు తిరగదు. అందుకని ఇంకా వాళ్ళ చేత ఇటు జరిపి పెట్టిస్తా ఉన్నా. థమ్సప్ తాగండి. మొన్న వచ్చినప్పుడు అక్కడ దించేశారు. అక్కడి నుంచి నేను ఒక్కడనే మోసాను. 2000 రాయా
ఈసారి అయితే 4000 రాయి వచ్చింది. మరి అడ్డం లేకుండా దించండి అని చెప్తా ఉన్నాను. మనం ఇల్లు ఇక్కడ కాదు కడతాము, అందుకని అడ్డం లేకుండా ఆ పక్కన దించేస్తే రాయి చాలా బాగుందండి. ఫస్ట్ టిప్ వచ్చినప్పుడు చాలామంది బేల్దారులు చూసి రాయి మంచి రాయి బాగుంది అని చెప్పినారు. మళ్ళీ అదే రాయి ఆర్డర్ చేసిన అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట. ఎంత అయింది కృప? 34,500 అయితే అయ్యిందండి. రాయి అయితే తొలిచేసాము. పొద్దున ఫుల్ పని ఉంది. మాకు ట్రాక్టర్లు వస్తాయి కావాలా, మేము ట్రాక్టర్లు వస్తాయి అని చెప్పారు వీళ్ళు. సరే ట్రాక్టర్లు కాబట్టి ఎక్కడి నుంచి అంత దూరం కంపంతా పెరికేసాను నేను, ట్రాక్టర్లతో లోపలికి వచ్చి దించుతారని. లారీ వచ్చింది కాబట్టి లారీ మా ఈదులో తిరగలేదండి, అటు ఇటు తిరగలేదు లారీ. ఇంక అక్కడ పెట్టి వాళ్ళే అంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది రాయి ఇక్కడికి జరిపినందుకు, ఇక్కడ కదా పెట్టినందుకు. నాకు పొద్దునైతే పని మాత్రం ఉంది. చూడండి వాకిలి అడికి లేదు, దడి పెరిగేసా నేను ట్రాక్టర్లు వస్తాయి కావాలని, లేకుంటే ఉండబోయింది. ఉదయాన నిద్ర లేచి ఫస్ట్ ఏంటంటే రాయి మీద పట్టగప్పేస్తానండి. పట్టగప్పేసుకొని తర్వాత ఈ దడులు మొత్తం కట్టేసుకుంటాను నీట్గా రేపు. ఇదనమాట ఫ్రెండ్స్, చూడండి వీడియో. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. మేము కష్టపడుతున్నాము, మా కష్టానికి మీరు మాకు చేసేది ఏమన్నా ఉందంటే మీ యొక్క సపోర్టు. ఇదే ఫ్రెండ్స్, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.